గుండె తరుక్కుపోయే విషాద దృశ్యాలు ఇవి. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఇది. బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు, బిస్కెట్లు, దుస్తులు ఇలా అన్నింటినీ సమకూర్చడానికి సిబ్బంది పడుతున్న శ్రమకు నిదర్శనం ఈ దృశ్యాలు. ఇది విజయవాడ పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగునటువంటి కష్టం, నష్టం. కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలిచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చిగురు టాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంప ముంచిందా? ఎందుకంటే ఇటు బుడమేరు, అటు కృష్ణానది, మధ్యలో బెజవాడ. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. 2 రోజులుగా నరకం. ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయని పరిస్థితి. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారిని భవనాల పైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా కూడా ఆహారం సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇల్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది. అటు అక్షయపాత్ర, హోటల్స్ అసోసియేషన్ ఇలా అంతా వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు. అయినా 2 రోజులుగా బాధితులకు సమస్యలు తప్పలేదు. అసలు విజయవాడకి ఇంతటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? బుడమేరు వాగేనా? ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గుట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడు చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. కాలనీలు నీటి మునిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూట్లో వెళ్తుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయింది? బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళ్తుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తుంది. దీంతో ఆ ప్రవాహం అంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటో నగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్నా, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్ళే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెప్తున్నారు నిపుణులు. బుడమేరు ఒక్కటే కాదు, అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా ఉంది. బుడమేరు పరిస్థితి చూస్తే 30 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుంది. దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కు వస్తుంది. దీనివల్లే వరద నీరు బెజవాడను ఈ స్థాయిలో ముంచెత్తింది.
అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కి రావడంతో ఆ నీరు ఎటు వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తుంది. దీంతో వరద నీరంతా కృష్ణములో కలుస్తుంది. అప్పుడు ఈ పరిస్థితులు పూర్తిగా చక్కబడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బుడమేరు ప్రవాహం కృష్ణములో కలవకపోవడానికి ప్రకృతిని కారణంగా చూపించవచ్చు. కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మాటేంటి? అక్కడికి బుడమేరు డైవర్షన్ పనులు 2005లోనే చేపట్టారు. కానీ అవి కాస్త ఆగిపోయాయి. నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించుకొని ఉండడానికి కరకట్టను కూడా ఏర్పాటు చేశారు. కానీ 2008 నుంచి ఇది పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అది కాస్త కాలనీలకు కాలనీలు ఏర్పడేలా చేసింది. అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి. ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్ళడానికి రూట్ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది కాస్త విజయవాడను ముంచెత్తింది.